హైదరాబాద్ కొండాపూర్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ వరకు 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. 178 కోట్లతో ఫ్లైఓవర్ను నిర్మించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ను రేపు లేదా ఈ వారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వంతెన అందుబాటులోకి వస్తే ఐటీ హబ్కు ప్రయాణం మరింత ఈజీ కానుంది. ఈ ఫ్లైఓవర్తో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ట్రావెల్ టైం కూడా సేవ్ కానుంది. ఈ ఫ్లైఓవర్లను 178 కోట్ల వ్యయంతో ఎస్ఆర్డీపీ కింద నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లలో ఇది అందుబాటులోకి రానుంది. ఇది ఇప్పటికే ఉన్న 2 ఫ్లైఓవర్లపై నిర్మించిన 3వ లెవెల్ నిర్మాణం. ఈ ఫ్లైఓవర్ కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా ఇప్పుడు దానికి పైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు నిర్మించినటువంటి శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ దాదాపుగా పనులు పూర్తయ్యాయి. 1-2 రోజుల్లో ఇది ప్రారంభం కాబోతుంది. జూన్ 2వ తారీఖున మొదటగా ప్రారంభిస్తారు అనేది జిహెచ్ఎంసీ అధికారులు భావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ని ఓపెన్ చేస్తారు అని వాళ్ళు చెప్పారు. కానీ ఇంకా షెడ్యూల్ ఫైనల్ కాలేదు. అన్నీ కుదిరితే రేపే జూన్ 2కి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది, లేదా ఈ జూన్ 1st వీక్ లోపల ఈ ఫ్లైఓవర్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దాదాపుగా పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. నిరంతరం 24 గంటలు పనులు జరుగుతున్నాయనేది కాంట్రాక్టర్లు మనకి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ ఫ్లైఓవర్ చూడొచ్చు. మొత్తం 6 లైన్ ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్స్ మేర నిర్మించినటువంటి ఫ్లైఓవర్ మీద ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు, కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ చాలా వరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఫ్లైఓవర్ లేకపోయి ఉంటే మాత్రం చాలా వరకు గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యేటివి. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు తీరేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ మూమెంట్ ఉన్నటువంటి ట్రాఫిక్, దాంతోపాటు ప్రతిరోజు ఎన్ని వెహికల్స్ ట్రావెల్ అవుతున్నాయి, దీని మీద అంచనా వేసుకొని రాబోయే 15-20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్ నిర్మించామనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ని నిర్మించారు. మొత్తం 178 కోట్లతో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 24 మీటర్ల వెడల్పు మనం చూడొచ్చు. ఎంత వెడల్పుగా, ఎంత విశాలంగా ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుందో చూడొచ్చు. ఈ ఫ్లైఓవర్ కింద గచ్చిబౌలి జంక్షన్ ఉంటుంది. దాని తర్వాత శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంది. దాని తర్వాత 2 ఫ్లైఓవర్ల మీద ఇది 3వ ఫ్లైఓవర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాల్లో వెళ్ళే వాళ్ళకి చాలా వరకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపరంగా ఉంటుంది. నార్మల్గా ఈ ఫ్లైఓవర్ లేకుంటే తక్కువలో తక్కువ 20 నిమిషాలు లేదా 15 నిమిషాలు పట్టేటువంటి రోడ్ ఫ్లైఓవర్ కింద నుంచి ట్రావెల్ చేస్తే, అదే ఫ్లైఓవర్ మీద నుంచి ట్రావెల్ చేస్తే 3 నుంచి 5 నిమిషాల్లో ఫ్లైఓవర్ని క్రాస్ చేయొచ్చు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు చేరుకోవచ్చు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఈ ఫ్లైఓవర్ పనులు చాలా వేగంగా కొనసాగించాలని గత కొంతకాలంగా చెప్తా ఉన్నారు. జూన్ 2 తారీఖున ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తము ఈ ఫ్లైఓవర్కి సంబంధించి అంటే ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో మొత్తం 42 పనులు చేపడతాయి. ఇది 37వ ఫ్లైఓవర్. దాదాపుగా అన్నీ కంప్లీట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. మిగతా కొన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి. అవి ఫ్లైఓవర్లతో పాటు రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. అవి కొన్ని పనులు ఇంకా జరగాల్సి ఉంది. సో ఇది మాత్రం 37వ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు మనం ఎస్ఆర్డీపీ కింద. ఇది దీని తర్వాత ఇక హెచ్సిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఇక గ్రౌండ్ కావాల్సి ఉంది. దాదాపుగా 7,032 కోట్లతో 58 పనులు అందులో టేకప్ చేయబోతుంది ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం. అందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్లు, 4 ఆర్ఓబీలు అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, దాని తర్వాత రైల్వే అండర్ బ్రిడ్జ్లు 3 ఉన్నాయి. అవి కాకుండా రోడ్ వైడింగ్కి సంబంధించినటువంటి పనులు మరో 10 ఉన్నాయి. ఇవన్నీ చాలా వేగంగా కొనసాగించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సంకల్పించింది. దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీ అధికారులు పనులు కొనసాగిస్తున్నారు. దాదాపుగా 178 కోట్లు ఖర్చు అయ్యాయి. మనము చూడొచ్చు ఈ డివైడర్కి కలర్స్
దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి. కింద రబ్బర్ స్ట్రిప్స్ అంటారు వీటిని, అంటే స్పీడ్ని కంట్రోల్ చేసేందుకు. సో ఇవి కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి. రోడ్డుకి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయాయి. కొంత అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులకు సంబంధించినటువంటి వేగంగా కూడా జరుగుతున్నాయి అనేది కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణము రానే వచ్చింది. రేపు జూన్ 2 లేదా జూన్ 1 వీక్లో ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా లేదా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి సిటీకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా అనువుగా ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. చాలా వరకు ఇబ్బందులు తప్పేటువంటి అవకాశం ఉంటుంది. కింద 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్ల మీద ఈ రెండో శిల్పా లేఅవుట్ సెకండ్ ఫేజ్ ఫ్లైఓవర్ నిర్మించాము అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇంకా షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఒకసారి మనం ఫ్లైఓవర్ పక్కన చూడొచ్చు, నిరంతరం వాహనాల ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. రోడ్డు చాలా చిన్నగా ఉంది ఇక్కడ. సో ఒకసారి ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ఒత్తిడి చాలా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. నార్మల్గా వెహికల్స్ మూవ్మెంట్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రెగ్యులర్గా వర్షాలు పడినప్పుడు చిన్న చిన్న రోడ్ల దగ్గర వాటర్ స్టాగ్నెట్ అవ్వడం, జనాలు ఇబ్బంది పడడం మనం తరచూ చూస్తున్నాం. సో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ దాదాపుగా ట్రాఫిక్ కష్టాలు అనేటివి తీరిపోతాయి అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే 20-30 సంవత్సరాలకి దృష్టిలో పెట్టుకొని ఈ శిల్పా లేఅవుట్ ఫేజ్ 2కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మించాము అనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో 42 ప్రాజెక్టులు ఎస్ఆర్డిపి కింద చేపడితే ఇప్పుడు ఇది 37వ ప్రాజెక్ట్. మిగతా 5 పనులు కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. 1-2 నెలల్లో అవి కూడా పూర్తి చేయబోతున్నాం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం శిల్పా ఫేజ్ 2 ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి. కాంట్రాక్టర్లకు గత వారం క్రితం అధికారులు చెప్పినటువంటి అంశం ఏంటంటే జూన్ 2వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లైఓవర్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1వ తారీఖు రాత్రి వరకు ఈ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ప్రతి పని కూడా కంప్లీట్ చేయాల్సిందే. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంటే ఐఆర్సీ రూల్స్ ప్రకారం అన్నీ సజావుగా పూర్తి చేయాలి, రోడ్డు పటిష్టంగా కూడా చూడాలని చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే అధికారులు కూడా ట్రయల్ రన్ కూడా వేశారు. అంటే దీని మీద ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎంతవరకు వెయిట్ సంబంధించిన వెహికల్స్ మూవ్మెంట్ అవుతాయి అన్నీ కూడా అంచనా వేశారు. సో పెద్ద పెద్ద లారీలను తీసుకొని, బేసిక్గా పెద్ద పెద్ద లారీలు ఫ్లైఓవర్ మీద అలౌ చేయరు, కానీ ఎందుకన్నా మంచిదని సేఫ్ సైడ్గా జిహెచ్ఎంసీ అధికారులు పెద్ద పెద్ద లారీలతో ఒక ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తారు. ఆ వెహికల్స్ ట్రావెల్ చేసిన తర్వాత మూమెంట్ మొత్తం చెక్ చేసిన తర్వాత కింద సస్పెన్షన్ లాంటిది ఏదైనా ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశాలపైన కూడా ప్రతిదీ టెక్నికల్గా కూడా పూర్తి స్థాయిలో అన్నీ చూసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ని నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ ఉంటుంది. సో అందులో భాగంగా ఇప్పటికే ఆ ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఇవాళ రాత్రి వరకు పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ అయిపోతాయి. ముఖ్యమంత్రి షెడ్యూల్ ఇస్తే రేపు, అంటే టైం ఇస్తే రేపు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. లేదా ఖచ్చితంగా ఈ వీక్ లోపల, జూన్ 1 వీక్ లోపల ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్ళాల్సిన వాళ్ళకి, లేదా మాదాపూర్, కొండాపూర్ లాంటి ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కానీ లేకపోతే బెంగళూరు హైవేకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ ఫ్లైఓవర్ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. తొందరగా వెళ్ళొచ్చు, ఎట్లాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అనేది అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా కొత్తగా నిర్మాణం అయినటువంటి శిల్పా లేఅవుట్ ఫేజ్ 2కి సంబంధించిన ఫ్లైఓవర్ పనులపై పూర్తి అప్డేట్. కెమెరామెన్ సన్నితో శ్రవణ్, బిగ్ టీవీ, శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్.